ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. పగవాడు పెదవులతో మాయలు చేస్తాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా? పెదాల మీద పప్పులుండుతాడు, లేనిపోయినవన్నీ చెప్తాడు, మనల్ని నమ్మిస్తాడు, కానీ లోపల కపటాన్ని దాచుకుంటాడు. పైకి మాత్రము ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతాడు, పైకి మాత్రము గౌరవప్రదంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు, పైకి మాత్రము ఇచ్చకపు మాటలు మాట్లాడతారు. మీ అంతటి వాళ్ళు లేరండి, అయ్యో మీరు లేకపోతే ఏమి లేదండి అని మాట్లాడి అంతరంగమున వారి మీద పగను కక్షను కలిగి ఉంటారు. అది చాలా ప్రమాదం. పగవాడు చేసే పని అది. అలాంటి వాడు నష్టపోతాడు. అలాంటి వాడు దేవుని నుండి ఉగ్రతను పొందుకుంటాడు. నువ్వు ఎవరి మీద అలా పగ పెంచుకొని పైకొకటి లోపల ఒకటి మాట్లాడొద్దు. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా జీవించాలి. ఒక వ్యక్తి మీద నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆ వ్యక్తితో మాట్లాడు, కానీ పైకి మాయ మాటలు మాట్లాడి లోపల పగనుంచుకొని కక్షనుంచుకొని అదును చూసి కాటు వేయొద్దు, అదును చూసి హాని చేయొద్దు. ఇలాంటి లక్షణం చాలా ప్రమాదకరం. మాయ మాటలు చెప్పి మనల్ని మోసగించే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే వాళ్ళకి మనం చోటిస్తే మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.